హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు గంజి మొక్కలకి ఎలా ఉపయోగపడుతుంది, మొక్కలకి గంజి ఎలా ఇవ్వచ్చు చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీరు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు. ఇకపోతే మనం గంజి అనేది రోజు పారబోస్తూ ఉంటాం కదా, అలా పారబోయకుండా మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మంచి న్యూట్రిషన్ అనేది మన మొక్కలకి అందుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం ఒక జగ్గు గంజి తీసుకున్నాను, అలాగే ఒక జగ్ అనేది వాటర్ తీసుకున్నానండి. ఇవి వాటర్ డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి నేరుగా ఇవ్వచ్చు. కొంతమంది అన్నంలో ఉప్పేసి వండుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు వాటర్ డైల్యూట్ అనేది ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఒక జగ్ ఇచ్చాను కదా, ఒక జగ్గుకి 3 జగ్గులు అనేది మొక్కలకి ఇవ్వండి. అంటే 3 జగ్గులు అనేది మనం మొక్కలకి డైల్యూట్ చేసిస్తే పలచబడుతుంది అన్నమాట. అలాగే మనం మార్నింగ్ తీసుకున్న గంజి కదా ఈవినింగ్ ఇస్తున్నాం. మీరు టైం ఉంటే ఒక 3 రోజులని ఫర్మెంట్ చేసుకున్నారనుకోండి, మంచిగా మనకి మొక్కలకు కావాల్సిన న్యూట్రియన్స్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. 3 రోజుల వరకు మనం ఫర్మెంట్ చేసుకున్నామంటే మన మొక్కలకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇంకా ఎక్కువ పువ్వులు కానివ్వండి, పండ్ల మొక్కలకు కానివ్వండి, ఇలా ఏటికైనా సరే మనం ఎక్కువగా ఇవ్వచ్చు. చూసారు కదా, మనం ఇలా గంజిని పారవేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలకి మంచిగా హెల్తీగా ఉంటాయి. అలాగే పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి. అలాగే పండ్ల మొక్కలకి, వెజిటేబుల్స్ మొక్కలకి, పూల మొక్కలకి, ఇలా ప్రతి వాటికి కూడా మనం ఇవ్వచ్చండి. అలాగే మనం గంజి ఫర్మెంట్ చేస్తాం కదా, ఫర్మెంట్ చేసినప్పుడు దానిలో కొంచెం కాఫీ పొడి అనేది కలుపుకొని వాటర్ డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇచ్చామనుకోండి, ఇంకా బాగా యూజ్ అవుతాయి. ఇది ఓన్లీ పూల మొక్కలకే కదండి, ఫంగిసైడ్గా, పెస్టిసైడ్గా మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎలాగంటే మనం వాటర్ డైల్యూట్ చేస్తాం కదా, ఫర్మెంట్ చేశారనుకోండి, ఎక్కువ ఫర్మెంట్ చేశారనుకోండి, 2-3 డేస్ వరకు ఫర్మెంట్ చేశాక వాటర్ డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి మంచిగా ఏవైనా మిల్లీ బగ్స్ కానివ్వండి, పేనుబంక కానివ్వండి, ఆకు పురుగులు ఇలా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం మొక్కలకి తడిసేలాగా స్ప్రే చేయండి. అసలుకి మంచి రిజల్ట్స్ అనేది మొక్కలకి అందుతుంది. మనం చూడొచ్చు కూడా, ఎటువంటి పేనుబంక కానివ్వండి, మిల్లీ బాగ్స్ కానివ్వండి అస్సలు ఉండవు. ఇవి పూల మొక్కలకే కాదు, అలాగే ఆకుకూర మొక్కలకు కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇక నుంచి గంజి మనం పారబోయకుండా మన మొక్కలకి అనేది మంచిగా పెస్టిసైడ్గా, ఫంగిసైడ్గా పూల మొక్కలకి అన్నింటికి కూడా మనం ఇవ్వచ్చండి. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.